శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో. జగత్పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ ఈ రోజున మీతో మాట్లాడేది మీ నాగభట్ల పవన్ కుమార్ శర్మ. నేను హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి కొంచెం మాల్ వెంకటేశ్వర నగర్ గొడకొండల గ్రామం నాగార్జున సాగర్ రోడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో పురోహిత కార్యక్రమాలు చేస్తుంటాను. గత 15 సంవత్సరాలుగా కూడా అమ్మవారు ఉపాసనా కార్యక్రమం చేస్తూ ఆ జగన్మాత కాళికామాత అనుగ్రహంతో మున్ముందుకు వెళ్తూ గత 15 సంవత్సరాలుగా అక్కడనే పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను. ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఊరిలో కొంతమంది వర్గ సభ్యులు, తోటి మిత్రులు, రాజకీయ వర్గ సభ్యులు కొంతమంది నేను వెళ్తున్నప్పుడు రాజకీయంగా ఎవరైతే అవుతారండి ఈ పట్టు రాజకీయంగా ఏదైతే వస్తుందని అడగబట్టారు. అట్లా అడుగుతూ ఉండగా మరి నాకు ఈ రాజకీయం గురించి అంత వివరణ తెలియదండి. ఈ రాజకీయంలో నాకు ఎటువంటి అనుభవం కూడా లేదు. కానీ అమ్మవారి దగ్గర అమ్మవారు చెప్పిన విధంగా మరి అమ్మవారు ఏదైతే నాకు స్ఫురింపజేసిందో మరి చూద్దాము అని చెప్పి ప్రత్యేకంగా ఏ పార్టీ వారు పోటీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నాకు స్ఫురింపజేసినటువంటిది అమ్మవారు చెప్పిన దాన్ని బట్టి దాని ప్రకారం మాత్రమే, మరి అన్నిదా కాకుండా దాన్ని చెప్పిన దాని ప్రకారం మాత్రమే ఒకటికి 10 సార్లు చూసుకొని వైసీపీ పోటీ చేసిన వారు, అదేవిధంగా టీడీపీ పోటీ చేసిన వారు, అదేవిధంగా జనసేన పార్టీ సభ్యులు వారు, అదేవిధంగా బీజేపీ ఇలాగా కూటమితో ఏర్పాటు చేసినవన్నీ కూడాను మన నానా విధాలుగా నేను వివిధమైన మాధ్యమాలతో కూడినటువంటి దాన్ని చూసుకొని ఒకటికి 10 సార్లు దాన్ని చెక్ చేసుకుని ఒకటికి 10 సార్లు దాన్ని బాగా వివరణ చూసుకొని మరి అమ్మవారు స్ఫురించిన దాన్ని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి మరి ఈ యొక్క జగన్మాత యొక్క అనుగ్రహంతో మరి ఈ రోజున కానీ అమ్మవారు స్ఫురించిన దాన్ని బట్టి అమ్మవారు ఎట్లయితే చెప్పిందో దాన్ని బట్టి మాత్రమే గవ్వల శాస్త్ర ప్రకారం ఒకటికి 10 సార్లు మార్లు చెక్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. మరి దయచేసి ఇది అమ్మవారు నేను చెప్పిన విధంగా గెలిచిన వారు అమ్మవారు చెప్పినట్టుగా భావించి నా ప్రయత్నంగా భావించి అమ్మవారి అనుగ్రహంగా భావించండి. రాష్ట్ర రాజకీయాల్లో మరి వైసీపీ, అదేవిధంగా టీడీపీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ ఇట్లా 4 పార్టీల వారు మరి టీడీపీతో కూటమి ఉన్న వారిది, అదేవిధంగా వైసీపీ నేతల వారిది. మరి నేను అమ్మవారు చెప్పినటువంటి ఊరు చెప్పిన దాని ప్రకారము స్ఫురించిన దాని ప్రకారం రాసుకున్నాను. ఒకటికి 10 సార్లు దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రయత్న లోపం జరిగినా మన్నించాలి. అదేవిధంగా మరి ఈ రోజున నేను చెప్పేటువంటి ఫలితాలు మీరు అన్యదా భావించకుండా ఎటువంటి వైవిధ్యానికి లోను కాకుండా దయచేసి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి దానివల్ల మీరు బయట కూడా అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి, అదేవిధంగా అందరూ కూడా ఎటువంటి మనసులో వేరే భావాన్ని తలంచకుండా ఉండాలి. నేనేది చెప్పినా అమ్మవారి అనుగ్రహంతో చెప్తున్నాను. కాబట్టి మీరు దీనిని యథాశక్తి కూడాను మీరు మనసులో ఎటువంటి చెడు ప్రభావం కింద దృష్టి చూడకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు నియోజకవర్గాల వారీగా మరి చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీలో పోటీ చేసినటువంటి నియోజకవర్గాల వారీగా గవ్వశాస్త్ర ప్రకారం నేను చూసిన విధంగా అమ్మవారు చెప్పినట్టు స్ఫురించిన విధంగా ఆ జగన్మాత ఆశీస్సుల విధంగా చెప్పిన దాని ప్రకారము తెలియజేస్తాను. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వారు వైసీపీ పార్టీ గెలుస్తుంది. పొంగనూరు నియోజకవర్గము వైసీపీ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం, ఆదోని, అల్లూరు నియోజకవర్గము వైసీపీ గెలవబోతుంది. అదేవిధంగా కొడుమూరు, నందికొట్కూరు, రాయచోటి, పులివెందుల, కడప, పాణ్యం, ఎర్రగొండపాలెము, పామూరు, పోలవరము, రంపచోడవరము, అరకు, చీపురుపల్లి, పాతపట్నం, పాలకొండ, కురుపురము, పార్వతీపురము, బొబ్బిలి, సాలూరు,
తిరుపతి, మదనపల్లి, చంద్రగిరి యథాశక్తి కూడా నేను అమ్మవారి యొక్క స్ఫురించిన దాన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం పార్టీలో వైసీపీ నేతలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిదా భావించకండి. వైసీపీ నేతలు గెలిచే అవకాశం ఎక్కువ అమ్మవారు స్ఫురించింది. ఆ జగన్మాత ఈ వైసీపీ నేతలు తప్పనిసరిగా మీరు రాసుకోండి. నేను చెప్పింది గెలుపొందినచో అది అమ్మవారి అనుగ్రహంగా భావించండి. కాబట్టి ఈ రోజున వైసీపీ నేతలు గెలవబోయేది మీకు ప్రత్యేకంగా అన్నీ కూడా తెలియజేశాను. కూటమిలో భాగంగా టీడీపీ ఎక్కడ గెలవబోతుందనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ యొక్క జగన్మాత అనుగ్రహంతో నేను చూసినటువంటి విధానంలో భాగంగా టీడీపీ గెలిచే ప్రాంతాలు నియోజకవర్గాల వారీగా పలమనేరు నియోజకవర్గము, కుప్పం నియోజకవర్గము, తంబల్లపల్లి, పీలేరు నియోజకవర్గము, హిందూపూర్ నియోజకవర్గము, పెనుగొండ నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గం, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడ, బనగానపల్లి నియోజకవర్గము, నెల్లూరు సిటీ, అలాగే కొండ నియోజకవర్గము, ప్రత్తిపాడు గుంటూరు నియోజకవర్గము, గుంటూరు వెస్ట్ పడమర నియోజకవర్గం, తాడికొండ మరియు మంగళగిరి నియోజకవర్గం, పొన్నూరు, వేమూరు, రేపల్లె, విజయవాడ సెంట్రల్, టెక్కలి, శ్రీకాళహస్తి ఈ యొక్క నియోజకవర్గాల్లో భాగంగా టీడీపీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ జగన్మాత ఆశీస్సులతో టీడీపీ మరి గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వైసీపీ గెలిపే పార్టీ చెప్పినటువంటి ఊరి పేర్లు మరియు టీడీపీ గెలిచేటువంటి ఊరి పేర్లు కూడా తెలియజేశాను. కూటమిలో భాగంగా జనసేన పార్టీలో ఏదైతే గెలవబోతుందో నాకు అమ్మవారు చెప్పిన అనుగ్రహంగా భావించండి. మరి జనసేన పార్టీలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఫలితాలు చూసుకుంటే నేను అమ్మవారి దగ్గర చూసినంతసేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద బాగా మరి ఆయన ముఖమే చూపిస్తుంది ఎక్కువ. ఆయన ఈ పట్టు ఒక పెనుమార్పును తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిది. మరి జేఎస్పీలో మరియు వైసీపీ పోటీ చేసిన విభాగంలో భాగంగా మనం ఎవరైతే జనసేన పార్టీలో గెలిచేటువంటి నియోజకవర్గాల పేర్లని మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున వైజాగ్ సౌత్లో జనసేన పార్టీ అభ్యర్థి మరి విజయం పొందుతాడు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా జనసేన పార్టీ గెలుపొందుతుంది. పెందుర్తిలో కూడా జనసేన పార్టీ గెలుపొందుతుంది. అలాగే యలమంచిలిలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అదేవిధంగా జనసేన పార్టీలో పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పిఠాపురం నుంచి కూడా ఆయనే గెలవబోతున్నారు. నాకు అమ్మవారు చెప్పిన విధంగా ఆ స్ఫురించిన విధంగా మాత్రమే మీకు మేము తెలియజేస్తున్నాము. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి రాంగ్ జరిగినా అది ప్రయత్నలోపంగా భావించండి. తప్పనిసరిగా అమ్మవారికి ఇచ్చినటువంటి వాక్సిద్ధి ప్రకారం ఇప్పటిదాకా ఎటువంటిది కూడా నా యొక్క వాక్కు వృధా కాలేదు. మరి పిఠాపురంలో కూడా మరి పవన్ కళ్యాణ్ పాత్ర మరి బట్టి ఒక పెను మార్పులు సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల. మరి అదేవిధంగా కూటమిలో భాగంగా బీజేపీ స్థానం వైజాగ్ నార్త్లో బీజేపీ ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉంది. ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరి ఈ సంవత్సరము నేను చెప్పేటువంటి ఫలితాల్లో భాగంగా తదుపరి మరి ఎంపీ స్థానాల్లో ఎవరైతే గెలుపొందుతారనేది చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఏలూరు మరియు అరకుకి ఎంపీలో గెలిచే అవకాశం ఉందని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెప్పడం జరిగింది ఈ రోజున. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో టీడీపీ కూడా ఎంపీ స్థానాల్లో గెలిచేటువంటి ఎంపీ స్థానాలు గుంటూరు మరియు అనకాపల్లి ఈ రెండు కూడాను టీడీపీ వర్గం గెలిచే అవకాశం ఉందని మీకు చెప్పినటువంటిది యథాశక్తి కూడా అమ్మవారి అనుగ్రహంతో మీకు తెలియజేశాను. కాబట్టి అందరూ కూడా దీన్ని శుభంగా ఆశిస్తారని అభినందిస్తున్నాను. ఆధ్యాత్మికపరమైనటువంటి శుభకార్యాలకు గాను మరియు గవ్వశాస్త్రం ద్వారా ఎవరైనా తెలుసుకునే వారు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. 7036810143 9492812999 నెంబర్ కాల్ చేయండి. వారానికి నేను 1 నుంచి 2 రోజులు మాత్రమే చూడగలుగుతాను. అమ్మవారి ఆశీస్సులతో ఎవరికైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే అమ్మవారి ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి సందేహం ఉన్నవారు కాల్ చేయండి. శ్రీ నాగభట్ల పవన్ కుమార్ శర్మ, శ్రీమాత్రే నమః.